ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అసలు అనుకూలించే గ్రహాలే లేవు, చాలా తక్కువగా ఉన్నాయి మకర రాశి వారికి. అందులోనూ మరి అనుకూలించడం తగ్గడం అంటే ఏంటండి అంటే, లాభంలో ఉండేటువంటి రవిగ్రహం ఇప్పుడు వ్యయస్థానంలోకి వచ్చారు. అంటే ఇక్కడ నుండి మరలా ఒక 3 నెలలు పోయేంత వరకు రవి యొక్క బలం ఉండదు. సరే, మరి ఈ రవి బలం లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య. శాస్త్రంలో చెప్పినటువంటి మాట, ఆయన ఉత్సాహానికి కారకుడు. ఆదిత్యాంతర్గతే యచ్చ జ్యోతిషాం జ్యోతిరుత్తమం. ఈ జ్యోతి ఏదైతే స్వరూపంగా మనం భావిస్తూ మన హృదయాంతరాళాల్లో ఉంది అని భావిస్తూ ఉన్నామో, ఆ జ్యోతే బయట వెలుగుతూ సూర్యనారాయణమూర్తిగా ప్రతిబింబిస్తూ ఉన్నది. అయితే ఈ ఉత్సాహానికి ఏదైతే రవిగ్రహం కారణమై ఉన్నారో, ఈ వ్యయంలో రవిగ్రహం ఉండడం వల్ల ఉత్సాహ భంగం జరుగుతుంది. ఏ విధంగా? స్వస్థాననాశనం చైవ బంధురోగో ధనక్షయం. అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు రవి. దానివల్ల మానసిక అలజడి వచ్చి ఉత్సాహం తగ్గిపోతుంది. అలాగే బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు. దానివల్ల కూడా మానసికంగా మనం ఈ మకర రాశి వారు బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆదాయ మార్గాల్ని మాత్రం పాడు చేయడు. ఎందుకంటే లాభస్థానంలో కుజగ్రహం ఉన్నారు. లాభంలో కుజుడు ఉన్నంత వరకు మీకు ఆర్థిక పటుత్వం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు లేవు. కానీ ఈ వారంలో ప్రత్యేకించి ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఆ పెట్టేటువంటి ఖర్చులు కూడా బుద్ధుడితోటి కలిపి ఉన్న రవి కాబట్టి బుద్ధి చాంచల్యాన్ని కలిగించి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు. అదొక్క విషయం మాత్రం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఈ పరిస్థితి ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పటికే ఏలినాటి శని చివరిలో ఉన్నారు. యాచనం బుద్ధి చాంచల్యం, అటు కూడా గురుడు కూడా బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తున్నారు. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు ఈ వారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచన చేయాలి, గురువుల్ని అడగాలి, ఇతరుల యొక్క నిర్ణయాన్ని తీసుకుని అప్పుడు మాత్రమే ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే సావధానంగా ఎప్పుడూ చేసేటువంటి పనిని అలాగే చేసుకుంటూ పోతే ఎటువంటి సమస్య ఉండదు. అలాగే వ్యాపార పరంగా మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత మేరకు అనుకూలిస్తూ ఉంటుంది. అదృష్టం ఉండదు, ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక భారానికే కారణమవుతుంది. అంటే ఏదైనా మీ బంగారు నగలు తాకట్టు పెట్టుకుని ఒక పని చేయవలసి రావడము, వాహనం కొనుగోలు చేయాలంటే అప్పు తీసుకోవడం, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి కారణం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఆంజనేయ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.